హైదరాబాద్ అబిడ్స్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కట్టెలమండిలో కిడ్నాప్ అయిన చిన్నారి ప్రగతి సురక్షితంగా బయటపడింది. కిడ్నాపర్ను రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని ఇమ్యూల్స్ నర్వా గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. చిన్నారి ప్రగతిని అబిడ్స్ పిఎస్కు తీసుకొచ్చి పేరెంట్స్కు అప్పగించారు. 24 గంటలు గడవక ముందే కిడ్నాప్ కేసును ఛేదించడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను అభినందించారు. అటు కిడ్నాపర్పై చిన్నారి బంధువులు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే చితకబాదారు. కిడ్నాపర్ ఎండి బిలాల్ బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఇక అబిడ్స్ కట్టెలమండిలో ఆడుకునేందుకు వెళ్లి చిన్నారి కనిపించకపోయిన సంగతి తెలిసిందే. చాక్లెట్ ఇప్పిస్తానని ఓ యువకుడు ప్రగతిని ఆటోలో తీసుకువెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు 5 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజ్ సాయంతో కిడ్నాపర్ను పట్టుకున్నారు. మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పాప సురక్షితంగా అయితే దొరికింది, కానీ అసలు కిడ్నాపర్ ఏ ఉద్దేశంతో పాపని కిడ్నాప్ చేశాడో ఆ వివరాలు ఏంటి? హైదరాబాద్ అబిడ్స్ కట్టెలమండిలో గల కట్టెలమండిలో గురైన పాపని పోలీసులు ట్రేస్ చేశారు. అయితే బీహార్ కి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ పాప షాప్ దగ్గరికి చాక్లెట్ కోసం షాప్ దగ్గరికి వెళ్ళగా చాక్లెట్ ఇప్పిస్తానంటూ కూడా కిడ్నాపర్ పాపకి చెప్పి తనతో పాటు తీసుకెళ్తున్న ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. అయితే అలర్ట్ అయిన పాప బంధువులు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా పోలీసులు చాకచక్యంగా కిడ్నాపర్ ని పట్టుకున్నారు. అయితే ఆ కిడ్నాపర్ ఏదైతే బీహార్ కి చెందిన ఎండి బిలాల్ గా గుర్తించారు. అయితే పోలీసులు ప్రస్తుతానికి ఆ కిడ్నాపర్ ని పట్టుకొని విచారిస్తున్నారు. మొత్తంగా ఏదైతే నిన్నటి నుండి పాప బంధువులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా అంటే జరుగుతూనే ఉన్నాయి. కానీ పోలీసులు కొన్ని ట్రేస్ చేసినారు, మరి కొన్ని మాత్రం చేయలేని పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం పాపని సురక్షితంగా పోలీసులు బంధువులకు అప్పచెప్పడంతో కూడా బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సకాలంలో స్పందించి తమ పాపని అప్పగించిన పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా కిడ్నాపర్ బాలికను ఎందుకు కిడ్నాప్ చేశాడు అంటే కారణాలు ఏంటి అనే అంశాలపై కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా విచారిస్తున్న పరిస్థితి. అయితే ఆ పోలీసులు ఏదైతే ఆ విచారణ చేపట్టి పూర్తి వివరాలు మీడియా సమావేశంలో ప్రకటిస్తారనే తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇలా ఉండదు, కంటిన్యూషన్ ఉంటుంది కష్టం. హైదరాబాద్ అబిడ్స్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కట్టెలమండిలో కిడ్నాప్ అయిన చిన్నారి ప్రగతి సురక్షితంగా బయటపడింది. కిడ్నాపర్ను రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని ఇమ్యూల్స్ నర్వా గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. చిన్నారి ప్రగతిని అబిడ్స్ పిఎస్కు తీసుకొచ్చి పేరెంట్స్కు అప్పగించారు. 24 గంటలు కూడా గడవక ముందే కిడ్నాప్ కేసును ఛేదించడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను అభినందించారు.
అటు కిడ్నాపర్ పై చిన్నారి బంధువులు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే చితకబాదారు. కిడ్నాపర్ ఎండి బిలాల్ బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఇక అబిడ్స్ కట్టెల మండిలో ఆడుకునేందుకు వెళ్లి చిన్నారి కనిపించకపోయిన సంగతి తెలిసిందే. చాక్లెట్ ఇప్పిస్తానని ఓ యువకుడు ప్రగతిని ఆటోలో తీసుకువెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు 5 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ సాయంతో కిడ్నాపర్ను పట్టుకున్నారు. ఇలా ఉండదు, కంటిన్యూషన్ ఉంటుంది, కష్టం.